అన్న నమస్తే అన్న. నమస్తే. సో రీసెంట్‌గా సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గారి కొడుకు ఒక సినిమా తీశారు. 'చంద్రహాస' ఆయన పేరు. ఓకే. అయితే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక పాట పాడాడు. ఓకే. అయితే అది చాలా బూతులతోని కూడుకున్న పాట అన్నమాట. చాలా మంది నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు దీని గురించి. అట్లాంటి మాటలు మాట్లాడతారా అని చెప్పేసి. సో మీరేం చెప్తారన్న దానికి? సినిమా అంటే జనాలకు మంచిగా ఉండాలి కానీ ఏదో బూతు పదాలు తీసి అలా అనడం బాగుండదు. ఒక డైరెక్టర్ గారు ఎలా తీశారో ఆయనకే తెలియాలి. జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నా అని. ఒక సినిమా హీరో అలా స్టేజ్ మీద మాట్లాడడం మంచిది కాదు. సినిమా హీరోగా చెప్పాలి జనాలకు, మనం 10 మంది దాని గురించి 10 మంది మనం ఏం చెప్తాం అనేది ఉంటుంది మెసేజ్. అలాంటి మెసేజ్ ఉండాలి కానీ డైరెక్టర్ కానీ రచయిత కానీ ఎవరైనా కానీ మంచి చెప్పాలి కానీ చెడు అనేది చెప్పొద్దు ప్రజలకు. అన్న ఇప్పుడు ఈ మధ్య యూత్ అందరూ కూడా ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ని కానీ యంగ్ హీరోలందరినీ ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తే మేము కూడా అట్లా అవ్వాలి అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు ఈయన పాడిన ఈ పాట వల్ల అసలు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు వస్తున్నటువంటి యూత్ అందరూ కూడా? ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏది అట్రాక్షన్ అవుతుంది పాటలలో, సినిమాలో స్టోరీ అట్రాక్షన్ అవుతుందా, పాటలు అట్రాక్షన్ అవుతుందా అని కొద్దిగా జానపతిక గీతాలు ఉంటాయి కదా, అలాంటి స్టెప్ తీసుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ జనాలకు ఒకటి మంచి మెసేజ్ ఇవ్వాలి కానీ జానపతి గీతాలను తీసుకుని చేసిండొచ్చు అట్లాంటిది ఏదైనా చేయాలని ఉంటారు కదా, దాన్ని బట్టి అలాంటి ఉంటుంది. మొత్తం సినిమా చూస్తే కానీ అర్థం కాదు కదా, సినిమా చూసినాక ఏంది ఏం కథ అనేది తెలుస్తుంది అప్పుడు. ఒక యాంకర్ కి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినాడు అనమాట, 24 గంటలు డిలీట్ చేయాలి అని చెప్పి. దాన్ని ఎలా చూడొచ్చు? ఒక హీరో స్థాయిలో ఉన్న అతను ఇలా చేయొచ్చు? ఒక హీరో స్థాయి అంటే ఆయన స్టేజ్ మీద అంత చూపిస్తున్నట్టే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికో తెలియదు. ఇక ఇప్పుడు జనాలకు మెసేజ్ ఇచ్చే హీరో ఎలా ఉన్నాడు అని ఇలా మెసేజ్ ఇచ్చిండు డిలీట్ చేసిండంటే నెక్స్ట్ ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో జనాలు చెప్తారు. ఇక సినిమా ఎలా బాగుందో బాగలేదో కాదు కదా, ఒక యాంకర్కి అలా చెప్పినప్పుడు ఆయన మెసేజ్ ఎలా ఉంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఆయన పాట పాడే తీరు ఎలా ఉంది ఇప్పుడే తెలుస్తుంది. యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు సీరియల్లో నటించిన ఇప్పుడు మన ప్రభాకర్ గారు వచ్చేసి మంచి నటుడు ఆయన. సో తనవి ఆల్మోస్ట్ సీరియల్స్ చూడలేదు, బట్ యాడ్స్లో వచ్చిన అవన్నీ చూస్తాం కదా. సో ఈవెన్ సీరియల్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ నచ్చినవే అవి, లేడీస్కి సెంటిమెంట్ సీరియల్స్ అవన్నీ. సో అలాంటి పెంపకంలో వచ్చి మన చంద్రహాస్ అనే అబ్బాయి వచ్చి మన ఇప్పుడు మూవీ తీసిండు ఓకే, బట్ ఇప్పుడు మన ఏదైనా మూవీ తీస్తే ఏంటి అని అంటే ఒక మొరాలిటీ ఉండాలి, దాంట్లో మెసేజ్ ఉండాలా. సో ఆ పాటలు నేను చూసినా, అది పాడడం అది గుచ్చి గుచ్చి గుద్దా సంథింగ్ కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసారు దాంట్లో. సో అవి వచ్చి అది ప్రాపర్, అది కరెక్ట్ కాదు అది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా మనము సోషల్ మీడియా తీసుకున్నా ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరు ఇప్పుడు చూసేది ప్రతి ఒక్కటి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే వాళ్ళదొక బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. వాళ్ళు నేర్చుకునేది ఏది, వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన సోషల్ మీడియా తీసుకున్నా కూడా ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఇప్పటికే జనరేషన్ అని చెప్పేసి చాలా వరకు ఖరాబ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చి ఇప్పుడు ఎలాంటి లిరిక్స్ తీసుకొని అది మళ్ళీ స్టేజ్ పైన అందరి ముందు పాడి సో అదొక ట్రెండింగ్గా చేసి ఇప్పుడు పిల్లల్ని కూడా అలా అంటే ఇప్పుడు ఖరాబ్ చేయొద్దు అసలు పిల్లల్ని అలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాట ఒకటి ఏంటంటే బుల్లితెర మెగాస్టార్ అన్నారు. బుల్లితెర మెగాస్టార్ అంటే ఒకసారి అద్దం ముందు నుంచొని ఒకసారి చూసుకోమన్నా పర్సనాలిటీ కాదు, ఆ పదానికి అర్థం ఉందా లేదా అని ఒక్కసారి అద్దం ముందు నుంచోనైనా నేను యాజ్ ఎ రిక్వెస్ట్, యాజ్ ఎ సామాన్యుడికి ఒక రిక్వెస్ట్ అంటున్నా, అద్దం ముందు ఆయన బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా కానీ చూసుకొని నించొని చూసుకోమని ఇట్లా వాళ్ళ కొడుకు వాళ్ళు ఇద్దరు అరే మనం మెగాస్టార్లమేనా కాదా అని ఒపీనియన్ తీసుకోమని చాలు. సెకండ్ పాయింట్ నువ్వు అన్న పాయింట్ చెప్తున్నా. సెకండరీ ఏంటంటే తను ఇప్పుడే కాదు ఇదే కాదు ఇంతకుముందు కూడా ఆయన సినిమాలు తీసినట్టు కూడా ఆయన బిహేవియర్ పద్ధతి వల్లనే పోయినాయి, డిజాస్టర్ అయిపోయినాయి. ఒకటి చెప్తా చూడండి, ఇండస్ట్రీలో కళామ తల్లి అవకాశం ఇవ్వడమే ఎక్కువ. ఒక మాట చెప్తున్నా చూడండి, ఇందిరానగర్లో నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకంటే హైటు నీకంటే అందగాళ్ళు నీకంటే పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి డబ్బు లేదు, పలుకుబడి లేదు, సపోర్ట్ లేదు. నీకు అవకాశం వచ్చింది, దాన్ని నువ్వు వినియోగించుకో, పద్ధతులు మార్చుకో, అందరికీ వినయంగా ఉండు. వినయం కూడా ఎదిగేటోడు ఒదుగుతూ వెళ్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తా అంటే అందరినీ గెలుపుకుంటూ వెళ్ళాడు అనమాట, కలుపుకుంటూ వెళ్తాడు. ఈయన దగ్గర అందరు గెలుపుకుంటూ వెళ్ళే యాశాలు ఎక్కువ ఉన్నాయి. గెలకడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి పాజిటివ్ ఉంటుంది, ఒక మనిషికి నెగిటివ్ ఉంటుంది. చూసి ఏమనుకుంటారు, అరే ఈడు మనకెందుకు లేరా బాబు ఇంతో అనుకొని పక్కకి జరగకూడదు. ఎవరైనా సరే విలువ ఇవ్వాలి, ఆ విలువను కాపాడుకోండి. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్న కష్టపడిందే సీరియల్ యాక్టర్ అయ్యాడా, మరి వాళ్ళ నాన్న ఎందుకు అబ్బాయికి చెప్పట్లేదు, వాళ్ళ చంద్రహాస్కి ఎందుకు చెప్పట్లేదు, అరే బాబు నీలో ఈ మైనస్లు ఉన్నాయి, ఈ ప్లస్లు ఉన్నాయి,
నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు మైకు పట్టుకున్నావు, మైకు దొరికింది కదా అని చెప్పేసి సావదంగద్దు, మనుషులను సావదంగద్దు. నువ్వు ఈ పాట నీకు నచ్చితే నువ్వు బాత్రూంలో విను, లేదా బెడ్రూమ్లో విను, నీ ఒక్కరి సంపుకో. పాట పొద్దున రాత్రి రోజు పెట్టుకో. జనాలకి చెవులలో మాకు వినపడుతుంది కదా దేవతల. కాబట్టి మేము వేసే క్వశ్చన్ ఏంటంటే పాటను పాటలాగా ఉండాలి, మాటను మాటలాగా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటలు పాడడం అనేది సర్వసాధారణం అండి. కాకపోతే ఆ పాటలో కొన్ని బూతులు ఉండడం వల్ల దాన్ని పెద్ద ఇష్యూగా చూపెడుతున్నారు. తను కూడా కొత్తగా వస్తున్న హీరో కాబట్టి అటువంటి పాటలు పాడకుండా ఇంక వేరే ఏదైనా పాట పాడుకుంటే బాగుండేది. దానికి కొద్దిగా సపోర్ట్ కూడా దక్కేదేమో. దాంట్లో బూతులు ఉండడం వల్ల ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం అనేది తప్పేం కాదు. అది మంచి పాడినా చెడు పాడినా ట్రోల్ చేయడం అనేది హక్కు వాళ్ళది. ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ తను కూడా తను ఇంతకుముందు పిక్చర్కి 2 మాటలు మాట్లాడాడు, దాని మీద కూడా ట్రోల్ నడిచాయి. అదన్నీ చాలా కామన్. కాకపోతే పాటలు పాడేటప్పుడు ఇటువంటి వర్డ్స్ ఏమైనా ఉంటే అవి కాస్త చూసుకోవాలి. సినిమాల్లో పెట్టారనంటే ఏదో కమర్షియల్ హిట్ కోసం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు, అది కామన్, అది అక్కడే వదిలేయండి. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మీరు హీరో అంటే ఎంత లేదంటే మిమ్మల్ని 10 మంది చూస్తుంటారు. ఆ 10 మందికి మంచి చెప్పేటట్టు ఉండాలి. ఈ 16 అంటే సినిమాలోనే సినిమా వరకు వదిలిపెట్టేయండి. లేదు మీ కార్లో ఉంటారా, కార్లో పాడుకోండి, మీ బాత్రూంలో ఉంటారా, బాత్రూంలో పడుకోండి, పర్లేదు. స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మంచి పాటలు పాడడానికి ట్రై చేయండి. సామాన్యుడికి ఓకేనా, కొద్దిగా తాగుబోతు బ్యాచ్ ఉంటారు చూసావా, అట్లాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ ఉంటారు చూసావా, ఏది కొద్దిగా బాగా ఎవరి మీద ఒకటి కోపం బీపీలు ఉంటాయి చూసావా, వాళ్ళకి ఆ పాట నచ్చిందన్న ఓకేనా. తిట్టుకుంటా కానీ ఏదైనా కానీ ఆ పాట ఏంటంటే పొద్దున ఆటోలో వెళ్ళాను, వేరే చోటకి వెళ్తే కూడా ఆ పాట వినపడింది ఈరోజు. అమ్మ ఇదేంద్ర నాయన అని వినాలనిపించింది ఒక రకంగా ఆ పాట. అట్లా హ్యాపీనెస్ ఇచ్చింది. కానీ ఆ స్టేజ్ మీద ఆయన పాడటం కొద్దిగా మైనస్ అయింది. దానికి తగ్గ అర్థం చెప్పలేదు, ఆ పాటకు తగ్గ ఎవరిని ఇవ్వలేదు. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకుండా రిపోర్టర్కే వార్నింగ్ ఇచ్చేంత ఏంటంటే ఒక ఉంటుంది కదా, ఏదో ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం నన్నేవాడు ఎదురుతాడులే అనే ఫీలింగ్లో ఉండి ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి కింద పడినట్టే. కానీ బయటకు వచ్చి ఎవరైనా ఇవ్వాలి. సినిమా మళ్ళీ ఏదైనా సూపర్ హిట్ కొట్టాలన్నా కానీ, ఆ సినిమాలో స్టోరీ ఉన్నా కానీ, సినిమా స్టేజ్ చినక్కుండా ఉండాలన్నా కానీ, సినిమా విడుదల చేసే టయానికల్లా ఆయన ఏదో ఒకటి ఎవరైనా ఇవ్వాలి కంపల్సరిగా. అన్న కొంతమంది ఏమంటున్నారంటే ఆ స్టేజ్ మీద పాడినప్పుడే మీకు తప్పు అనిపించినప్పుడు అక్కడే రియాక్ట్ అవ్వకుండా ఒక 2-3 డేస్ అయిన తర్వాత రియాక్ట్ అయ్యేది కాంట్రవర్సీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఎవరు బాధపడలేరు అన్న. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు చాలా మంది హీరోలు కానీ పెంపుకులు వెళ్ళారు, వాళ్ళు కూడా ఇవాళ కామెంట్లు చేస్తున్నారు అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి. ఆడ డైరెక్ట్ గా చెప్పలేరుగా, ఆడ ఎక్కువగా పొగడు స్టేజ్ మీదకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి బాధేసిందని మూమెంట్లు వాళ్ళు వీడియోలు విడుదల చేసి బయటకు చూపిస్తున్నారు. అదే ఉదాహరణ. నీకు బయటకు డైరెక్ట్ గా చెప్పలేరు కదా, ఇప్పుడు మొహాన్ ఏదైనా అనలేంగా. కానీ ఆయన ఎవరైనా ఇచ్చినట్టయితే ఆ పాట గురించి చాలా బాగుండేదని మేము అనుకుంటాం. అన్న ఇప్పుడు ఇలాంటి సినిమా చాలా మంది నన్ను ట్రోల్ చేశారు, పచ్చి బూతులు తిట్టారు, అప్పుడు లేని బూతులు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి, ఒక పాటలో ఒక 30 సెకండ్లు పెట్టినందుకే మీకు అంతగానో అదవుతుంది, నన్ను చేస్తున్నారు. కరెక్ట్ ప్రశ్న అడిగావు ఓకేనా. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే అక్కడ నిన్ను ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగాడు చూసావా, ఆయన ఇంకా పొగరగా చూసావు, ఆయనకు వార్నింగ్ ఇచ్చావు, నీకు అదే మైనస్ అయ్యింది. మరి అట్లా మీడియా ముందుకు వచ్చేసి నువ్వే ఓన్గా అంట పెట్టేసి నువ్వు చేస్తావు, ఎంత రాంగ్ అది అసలు. సమాధానం చెప్పు, నా పాట ఇది అబ్బాయి, నా బూతులు ఇవి ఉన్నాయి, ఆ బూతులకి ఎవరిని ఇది అని స్ట్రాంగ్గా చెప్పు. అరే ఏమో స్ట్రాంగ్గా ఉంది అబ్బాయి అని ఒక మూమెంట్ ఉంటుంది. పక్కన వాడు కామెంట్ పెట్టినా కానీ ఎదురు కామెంట్ పెడతారు, నీకేం తెలుసు అబ్బాయి అని. అర్థమైందా? తెలిసేటట్టు నువ్వు చేయలేకపోయావు, ఒక్కసారిగా కింద పడిపోయినట్టు సినిమా ఇచ్చావు. నేనే పెద్ద కొండను అన్నట్టు చూసావు, ఏమైంది? కొండ పగిలింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, అంతే.